ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రచారంలో నోరు జారిన హరీష్ రావు, తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఏమని నోరు జారారు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్మికులు, కర్షకులు, పెద్ద సామాన్య ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపించారు. పేద ప్రజలు నడ్డి విరుస్తూ నిత్యావసర ధరలు పెంచిందని ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్కు ఆయన మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. బీజేపీ విధానాల వల్ల 700 మంది రైతుల ప్రాణాలు తీసుకున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల బొమ్మల పంపిణీ చేసి ఓట్లు అడుగుతున్న బీజేపీకి ఓట్లు వేస్తే కడుపు నిండదని అన్నారు. అయోధ్యలో రామాలయం కట్టింది బీజేపీ కాదని, ప్రజల విరాళాలతో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగినట్లు పేర్కొన్నారు. ఒక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డిని మించిపోయారన్నారు. ఇటీవల జరిగిన సభలో మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చామని చెప్పారని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలిస్తే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది అని వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.